హలో అండి, వెల్కమ్ టు నూరీస్ కిచెన్. ఈరోజు నేను మీకు సేమియా కేసరి పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని వేయండి. ఇప్పుడు ఈ నేతిలో కొద్దిగా జీడిపప్పు వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేయించండి. చివరగా కొద్దిగా కిస్మిస్ వేసి వేయించండి. కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే నేతిలో 2 కప్పుల సేమియాని వేయండి. నేను ఇక్కడ బాంబినో వారి రోస్ట్ చేయని సేమియాని తీసుకున్నాను. రోస్టెడ్ సేమియాని దీనికి వాడకండి. సేమియాని ఎర్రగా అయ్యేంత వరకు వేయించండి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయించండి. సేమియాని మాడనివ్వకండి, జాగ్రత్తగా వేయించండి. వేయించిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో 4 కప్పుల నీరుని పోయండి. నీరు ఈ విధంగా మరుగుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న సేమియాని వేయండి. స్టవ్ ఫ్లేమ్ ఫుల్గా పెట్టి సేమియాని ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ని వేసి బాగా కలపండి. నేను ఇక్కడ రోజ్ రెడ్ లిక్విడ్ ఫుడ్ కలర్ని తీసుకున్నాను. సేమియా కొద్దిగా ఉడికిన తర్వాత 1 కప్పు పంచదారని వేయండి. నేను ఇక్కడ 2 కప్పుల సేమియాకి 4 కప్పుల నీరు, 1 కప్పు పంచదారని తీసుకున్నాను. పంచదార అంతా కరిగిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి, 1 చిటికెడు యాలకుల పొడిని వేసి బాగా కలపండి. నీరంతా ఇంకిపోయి ఈ విధంగా కొద్దిగా తడిగా ఉన్నప్పుడే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లను వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, గుమగుమలాడే సేమియా కేసరి రెడీ. ఈ పక్కా కొలతలతో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంతకుముందు చేసిన రెసిపీస్ని కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.